అంటే వరంగల్ మేము వెళ్ళిన తర్వాత అప్పటికే ఈ నక్సల్బరీ ప్రభావం వలన వరంగల్ బహుశా తెలంగాణలో ఏ ఇతర ప్రాంతం కంటే కూడా ఎక్కువ ప్రభావితమైన దాంట్లో విశ్వవిద్యాలయము తెలంగాణలో ఉస్మానియా తర్వాత కాకతీయ యూనివర్సిటీ అప్పటికి మిగతా విశ్వవిద్యాలయం లేవు కనుక కాకతీయ విశ్వవిద్యాలయం మీద ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో కొంత తేడా కానీ దాదాపు అందరు పిల్లలు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు గ్రామాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి పోరాటాలు జరుగుతున్నాయి పోరాటాల నుంచి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి కనుక ఈ పిల్లలందరి మీద ఆ ప్రభావము ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపు యూనివర్సిటీ రాజకీయాల మీద చాలా ప్రభావం కనుక మేము చెప్పే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ ఏమో కాస్త డ్రై సబ్జెక్ట్ ఇది సిస్టమ్ని ఎట్లా మేనేజ్ చేయాలి సిస్టమ్ పనిచేస్తుంది ఎట్లా దాని ప్రాసెస్ ఎట్లా ఉంటాయి అని చెప్తుంటాం కానీ ఫండమెంటల్ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ తక్కువ ఆ సబ్జెక్ట్ ఉండే పరిధి అలాంటిది కానీ ఇవన్నీ ఎందుకు అసలు చెప్పేది అసలు ఇవన్నీ దీంట్లోంచి ఏమొస్తాయి అసలు ముందు సమాజంలో పేదరికం ఉంది అసమానతలు ఉన్నాయి ఆకలి ఉంది అక్కడ ఉద్యమాలు జరుగుతాయి ప్రశ్నలు సరే ఇదంతా సరే ఈ పాఠం వస్తుంది ముందు మన గ్రామాల గురించి మాట్లాడతాము గ్రామాల్లో ఉండే పరిస్థితుల గురించి మాట్లాడతాము మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సరే నేనేవాడిని క్లాస్ రూమ్లో పరిష్కారం ఎక్కడ వస్తాయి అసలు అది జీవితంలో వస్తుంది కానీ క్లాస్ రూమ్లో కూర్చొని మనం పరిష్కారం ఇస్తారు ఇక్కడ పనిచేస్తున్నారు లేదా అని అన్నా కూడా మీకు పరిష్కారం తెలిసి కూడా చెప్పడం లేదు ఇట్లా దానివల్ల ఏంటంటే మేము పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిలబస్నే మార్చవలసి వచ్చింది